ఎప్పటికప్పుడు నేరుగా నోటిఫికేషన్ ద్వారా నా నుండి మీరు పొందుటకు ఈ వీడియో క్రింద కుడివైపున ఉండే సబ్స్క్రైబ్ మరియు గంట గుర్తుపై క్లిక్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. గత 2 రోజుల నుండి సామ్సంగ్ ఫోన్స్ హ్యాకింగ్ అవుతున్నాయని వింటున్నాము. మరి మన ఫోన్ హ్యాకింగ్ అయిందా కాలేదా, అయితే ఏం చేయాలి, హ్యాకింగ్ కాకుండా ఎలా నివారించుకోవాలో ఈ వీడియోలో వివరిస్తాను. హ్యాకింగ్ ఈ పదం టీవీలలో, వార్తాపత్రికలలో, సోషల్ మీడియాలో ఈ మధ్యన విపరీతంగా వినిపిస్తుంది. సామ్సంగ్ ఫోన్ కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లు హ్యాక్ చేశారని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సామ్సంగ్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే తమ ఫోన్ హ్యాక్ అయిందో లేదో తెలుసుకోవడానికి కొన్ని మార్గదర్శకాలు కూడా సూచించింది. సామ్సంగ్ ఫోన్ కలిగిన వారు వెంటనే తమ ఫోన్ హ్యాక్ అయింది కానిది తెలుసుకోవడానికి కూడా సూచనలు చేసింది కేంద్ర ప్రభుత్వం. మీరు కనుక సామ్సంగ్ ఫోన్ కలిగి ఉన్నట్టయితే మొట్టమొదట మీరు చేయాల్సింది *#21# అను నంబర్కి డయల్ చేయండి. డయల్ చేసిన తర్వాత వెంటనే మీకు ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఆ మెసేజ్లో నాట్ ఫార్వర్డెడ్ అని కనిపిస్తే మీ మొబైల్ సురక్షితంగా ఉందని అర్థం. అప్పుడు మీరు మీ ఫోన్ హ్యాక్ కాలేదని భావించి సురక్షితంగా హ్యాపీగా ఉండవచ్చు. మనం డయల్ చేసిన వెంటనే మనకైతే ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో ఈ విధంగా ఉంటుంది: కాల్ ఫార్వర్డింగ్ అండ్ కండిషనల్లీ వాయిస్ నాట్ ఫార్వర్డెడ్ అని కనిపిస్తుంది. ఈ రకమైన మెసేజ్ కనుక మీకు వచ్చినట్టయితే మీ ఫోన్ హ్యాక్ కాలేదని భావించవచ్చు. ఈ మెసేజ్ పైన ఓకే పైన క్లిక్ చేయండి. మీ ఫోన్ హ్యాక్ కాలేదని అర్థం. ఒకవేళ మీ మెసేజ్కి ఫార్వర్డెడ్ అని దాని ముందు రాసి ఉంటే మాత్రం మీ మొబైల్ హ్యాక్ అయిందని అర్థం. ఆ ఫోన్ డేటాను ఎవరో హ్యాకర్స్ దొంగిలించారని తప్పనిసరిగా భావించాలి. అందుకే మీ మెసేజ్ను జాగ్రత్తగా పరిశీలించండి. ఫార్వర్డెడ్ ఉందా, నాట్ ఫార్వర్డెడ్ ఉందా గమనించాలి. ఒకవేళ మీకు వచ్చినటువంటి మెసేజ్ ఫార్వర్డెడ్ అని ఉంటే హ్యాక్ అయింది మీ ఫోన్ అని అర్థం. మరి ఎలాంటి భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. దీనికి కూడా హ్యాకింగ్ నుంచి వదిలించుకోవడానికి మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీనికోసం కూడా మరొక నంబర్ను డయల్ చేయడానికి సూచించింది. #002# అని టైప్ చేసి డయల్ చేసిన వెంటనే మీ ఫోన్ హ్యాకింగ్ నుంచి బయటపడుతుంది. ఇక మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆ క్షణం నుంచి మీ మొబైల్ సురక్షితంగా మారిపోతుంది. మీ ఫోన్ సురక్షిత మోడ్లోకి రాగానే మీరు చేయాల్సిన మరొక పని ఏంటంటే, మీ మొబైల్ ఫోన్లో ఇప్పటికే ఏమైనా నష్టం జరిగి ఉండవచ్చు కూడా హ్యాక్ కనుక జరిగినట్టయితే. కాబట్టి వెంటనే మీరు చేయాల్సిన పని, మీ మొబైల్లో ఏమైనా యాప్లకు సంబంధించిన, బ్యాంక్ లాగిన్లకు సంబంధించిన పాస్వర్డ్ కనుక ఉంటే వెంటనే మీ మొబైల్ నుంచి తొలగించండి. పాత పాస్వర్డులన్నీ కూడా మార్చేసుకొని కొత్త పాస్వర్డులు సేవ్ చేసుకోవాలి. తర్వాత మీ ఫోన్ని కూడా లేటెస్ట్ అప్డేట్ వెర్షన్కి అప్డేట్ చేసుకోవాలి. ఇందుకు సెట్టింగ్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్ పైన క్లిక్ చేసి దానిలోనికి కనుక వెళ్తే మీకు అక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అప్డేట్ చేసుకోవడానికి ఆప్షన్ చూపెడుతుంది. మీ ఫోన్ వెంటనే లేటెస్ట్ వెర్షన్కి అప్డేట్ చేసుకొని సురక్షితంగా మీ ఫోన్ను ఉంచుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ మిత్రులకు షేర్ చేయండి, మరికొందరికి ఉపయోగపడవచ్చు. ఇలాంటి బ్రేకింగ్ వీడియోలు నిరంతరం ఎప్పటికప్పుడు నేరుగా నోటిఫికేషన్ ద్వారా నా నుండి మీరు పొందుటకు ఈ వీడియో క్రింద కుడివైపున ఉండే సబ్స్క్రైబ్ మరియు గంట గుర్తుపై క్లిక్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.